హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో సింపుల్గా డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొద్దిగా వేడి పాలల్లో వెనిగర్ వేయండి. వేసి కలపండి. కలిపిన తర్వాత పక్కకి పెట్టుకోండి. ఒక బౌల్లో మైదా పిండి, బేకింగ్ సోడా, 3 స్పూన్లు పంచదార పౌడర్ వేయండి. పంచదార పౌడర్ మీ ఆప్షన్ అండి. కొంచెం తీపి తినవాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత చిటికెడు ఉప్పు వేయండి. ఉప్పు వేసి కొద్దిగా కలిపిన తర్వాత మనం పాలు పెట్టుకున్నాం కండి పక్కన, ఆ పాలు వేయండి. పాలు వేసి మంచిగా మెత్తగా సాఫ్ట్గా మెత్తగా వచ్చేటట్టు కలపండి. బాగా కలిపిన తర్వాత దాన్ని మనం డోనట్స్ లాగా చక్కగా కొద్దిగా మందంగా ఒత్తుకొని డోనట్స్ టైప్లో కట్ చేసుకోవాలి. తర్వాత కాగిన నూనెల్లో ఇలా డోనట్స్ వేసి సిమ్లో వేగనివ్వాలండి. ఎక్కువ పెడితే వేగవు. సిమ్లో నిదానం వేగితే చూడండి ఎంత చక్కగా లావుగా చక్కగా ఎలా వచ్చాయో. వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని మనము పంచదార పౌడర్ చల్లాలండి. వేడి మీదనే పంచదార పౌడర్ చల్లండి. చల్లుతుంది. అంతేనండి, ఈ డోనట్స్ ఎంత రుచికరమైన డోనట్స్ రెడీ. పిల్లలకి మంచిగా హెల్తీగా మనం డోనట్స్ తయారు చేసి ఎలా ఉందో చెప్పండి.